హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బోటి తెప్పించానండి మార్కెట్లో నుంచి. ఫ్రెండ్స్, ఈరోజు నేను బోటి గోంగూర కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. బయట వాతావరణం చల్లగా ఉంది, గాలి కొడుతుంది, కానీ పొయ్యి మీద వండుదాం అనిపించిందండి. అందుకనే పొయ్యి మీద వండుతామని అన్నీ బయటికి తెచ్చేసుకున్నాను. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా బోటిని అయితే శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు వేసి ఆవగించుకొని ఇట్లా పెట్టుకున్నానండి, నీళ్ళని వంపేసి. ఫ్రెండ్స్, ముందైతే అట్టకి పెట్టుకున్నానండి, నూనె పోసుకుంటున్నాను. నూనె అయితే వేగిందండి, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఫ్రెండ్స్, గోంగూరను అయితే ఒలుచుకొని శుభ్రంగా కడిగి సట్లో అయితే పెట్టేసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను, కొంచెం టమాటాలు వేసుకుంటున్నానండి. దీన్నైతే ఇంట్లో గ్యాస్ మీద అయితే పెట్టొచ్చేస్తానండి. ఇక్కడ కూర ఉడికే లోపల గోంగూర ఉడికిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అల్లం చిల్లిపాయ వేస్తున్నాను, 3 స్పూన్లు వేస్తున్నానండి. అల్లం చిల్లిపాయ వేగిపోయిందండి, బోటి వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి. గోంగూర కూడా వేయాలి కదా మనం, అందుకని 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత టమోటాలు వేస్తున్నానండి. టమోటాలు వేసాం కదా, కాసేపు మగ్గించుకుందామండి. మూత అయితే పెట్టుకుంటున్నాను, కాసేపు మగ్గాలి. అలా గోంగూర ఉడికిందేమో చూసేసి వస్తానండి, 1 నిమిషంలో వచ్చేస్తాను. టమోటాలు మగ్గిపోయినాయండి, కారం వేసుకుంటున్నాను. ఒక 2.5 స్పూన్ వేస్తాను. గోంగూర ఇంకొంచెం మగ్గాలండి, అందుకని వచ్చేసాను. ఈ లోపల ఇది ఉడికే లోపల గోంగూర కూడా అయిపోతుందండి. చూడండి, కారం వేసేసుకున్నాను కదా. ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి. గోంగూరని రోట్లో వేసి రుబ్బుతున్నానండి మెత్తగా. రోట్లో రుబ్బే చూడండి, గోంగూర వేసేసుకుంటున్నాను. 3 కట్ల గోంగూర అండి ఇది. కరెక్ట్గా సరిపోయిందండి కూరకి గోంగూర. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెం 5 నిమిషాలు మగ్గ పెట్టేసి దించేస్తానండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి. మా కోడి బాగా అరుస్తుందండి, చూడండి. అయిపోయిందండి. నేనైతే కొంచెం వేసుకొని తిందామని అయితే పెట్టేసుకున్నాను. వేడి వేడిగా బోటి కూర.
చాలా బాగుంది ఫ్రెండ్స్. బోటి గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా నా వీడియోని చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి.